క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు వినబోయే సాక్ష్యం ఒక గ్యాంగ్ లీడర్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన అద్భుత కథ. కత్తులతో తిరిగిన వ్యక్తి, ప్రజలను భయపెట్టిన వ్యక్తి ఒకరోజు దేవుని పాట విని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక పాట, ఒక మాట, ఒక ప్రార్థన అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఈ సాక్ష్యం చివరి వరకు వినండి. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయగలడు. హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఒక ప్రాంతంలో రాజు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచే కోపం ఎక్కువ. రాజు తండ్రి ప్రతిరోజు మద్యం తాగి ఇంట్లో ఎప్పుడూ గొడవలు పెట్టుకునేవాడు. రాజు ప్రేమ కోసం ఎంత వెతికినా రాజుకి ఎవరు దొరకలేదు. రాజు తన తప్పుడు స్నేహితులతో కలిసిపోయాడు. కొద్ది రోజుల్లోనే గ్యాంగులో చేరాడు. ఫైట్లు, బెదిరింపులు, డబ్బులు వసూళ్ళు ఇవి అతని జీవితంగా మారిపోయాయి. ప్రజలు అతని పేరు వింటేనే భయపడేవారు. కానీ బయటకు బలంగా కనిపించిన రాజు లోపల మాత్రం ఖాళీగా ఉండేవాడు. రాత్రులు ఒంటరిగా కూర్చొని ఇలా అనుకునేవాడు, నా జీవితం ఎందుకు ఇలా తయారైంది అని. అలా ఒకరోజు రాత్రి రాజు తన స్నేహితులతో కలిసి బైక్ మీద వెళ్తున్నాడు. అప్పుడు ఒక చిన్న చర్చి దగ్గర ఒక పాట వినిపిస్తుంది రాజుకి. ఆ పాట, నీవు లేనిదే నేనుండలేను యేసయ్యా అనే పాట. ఆ పాటలో ఏదో శక్తి ఉంది. రాజు బైక్ ఆపేశాడు. స్నేహితులు నవ్వుతూ, ఏంటిరా చర్చికి వెళ్తావా అన్నారు. కానీ రాజు హృదయంలో ఏదో జరుగుతుంది. అతను నిశ్శబ్దంగా ఆ పాట వింటున్నాడు. చిన్నప్పుడు తన అమ్మ ప్రార్థించిన రోజులు గుర్తొచ్చాయి. ఆ రాత్రి మొదటిసారి రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాజు మళ్ళీ ఆ చర్చికి వెళ్ళాడు. అక్కడ పాస్టర్ చెప్పిన మాట అతని హృదయాన్ని తాకింది. యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు అని పాస్టర్ గారు చెప్తుంటే రాజు ఇలా అనుకున్నాడు, నిజమే కదా, యేసయ్య నన్ను రక్షించడానికి వచ్చాడేమో అని అనుకున్నాడు. నాలాంటి వాడిని కూడా దేవుడు ప్రేమిస్తాడా అని రాజు అనుకోవడం జరిగింది. సభ అయిపోయిన తరువాత అతను పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. నా చేతుల మీద చాలా తప్పులు ఉన్నాయి అన్నాడు. అప్పుడు పాస్టర్ ఇలా చెప్పాడు, నీ గతాన్ని కాదు, నీ భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు అని అన్నాడు. ఆ మాట రాజు జీవితాన్ని మార్చేసింది. అక్కడే మోకాళ్ళపై కూర్చొని ప్రార్థించాడు, యేసయ్యా నన్ను మార్చు అని. ఆ రోజు తర్వాత రాజు పూర్తిగా మారిపోయాడు. గ్యాంగ్ను వదిలేశాడు. చెడు స్నేహాలకు దూరం పెట్టాడు. ప్రతిరోజు బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ప్రజలను భయపెట్టే రాజు ఇప్పుడు ప్రజలకు ప్రార్థించే వ్యక్తిగా మారిపోయాడు. అతని మార్పు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అతని స్నేహితుల్లో కొందరు కూడా చర్చికి రావడం మొదలుపెట్టారు. దేవుడు ఒక గ్యాంగ్ లీడర్ను దేవుని సాక్షిగా మార్చాడు. చివరిగా కొన్ని మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులు ఇతను మారడు అనొచ్చు, కానీ దేవుడు చెప్పేది వేరే. ఒక పాట, ఒక ప్రార్థన, ఒక క్షణం రాజు జీవితాన్ని మార్చేసింది కదా. అలాగే ఒక పాట, ఒక ప్రార్థన, ఒక్క క్షణం నీ జీవితాన్ని కూడా మార్చగలదు. ఈరోజు మీరు ఎంత దూరంలో ఉన్నా యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరకు రండి, మీ జీవితం కూడా కొత్తగా మారుతుంది. ప్రభువా నా జీవితాన్ని కూడా మార్చు అని విశ్వాసంతో ప్రార్థిద్దాం. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు అలాగే మంచి మంచి స్టోరీలు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.
సార్వభౌముడు మినిస్ట్రీస్ మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల ద్వారా మీ ముందుకు వస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమెన్.